నాకు ఆశ్రయము నీవే. అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే. ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే. అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే. తల్లి కన్నా తండ్రి కన్నా
చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కనుగొంటిని నిన్నే ఓడజరియా, సమర్థుడవని సహాయము చేయా. కనుగొంటిని నిన్నే ఓడజరియా, సమర్థుడవని సహాయము చేయా. నీ ప్రభావము నాలోకి చేరగా, నీ ప్రభావము నాలోకి చేరగా, నా స్వరూపము మారిపోయేగా, నా స్వరూపము మారిపోయేగా. కనుగొంటిని నిన్నే ఓడజరియా, సమర్థుడవని సహాయము చేయా. ప్రయత్నాలు చేసి వేసారి ఉంటిని, ఉన్నాస్తినంతా చేజార్చుకొంటిని. ప్రయత్నాలు చేసి వేసారి ఉంటిని, ఉన్నాస్తినంతా చేజార్చుకొంటిని. వైద్యుల చుట్టూ కాళ్ళు వరిగేటట్టు, వైద్యుల చుట్టూ కాళ్ళు వరిగేటట్టు. ఎంత తిరిగినా సరికాక ఇంటికి, ఎంత తిరిగినా సరికాక ఇంటికి. కనుగొంటిని నిన్నే ఓడజరియా, సమర్థుడవని సహాయం చేయా. కనుగొంటిని నిన్నే ఓడజరియా, సమర్థుడవని సహాయం చేయా. సదనులలోనే వెలివేయబడితిని, అపనిందల పాలై మదిపోయి చెడితిని. సొంత జనులలోనే వెలివేయబడితిని, అపనిందల పాలై మదిపోయి చెడితిని. బ్రతుకెందుకని మనసు చంపుకొని, మిగిలిపోతిని. బ్రతుకెందుకని మనసు చంపుకొని, జీవజయముగా ఇలా మిగిలుంటిని. కనుగొంటిని నిన్నే ఓడజరియా, సమర్థుడవని సహాయము చేయా. కనుగొంటిని నిన్నే ఓడజరియా, సమర్థుడవని సహాయము చేయా. ఎండిన నేలను దేవా వర్షముగా రావా, ఎడారినయ్యా దేవా జీవనదిగా రావా. ఎండిన నేలను దేవా వర్షముగా రావా, ఎడారినయ్యా దేవా జీవనదిగా రావా. గారిపోతిని దేవా, గలగారిపోతిని దేవా,
సంతోషం. చక్కటి పాటలు పాడిన బిడ్డలను బట్టి దేవుడు తన వెనుకల్లో దీవించునుగాక. జాన్ అద్భుతంగా పాడాడు. నిన్న మొన్న ప్రాక్టీస్ చేస్తుంటాడు, అందుకే రాత్రి వర్షం ధారాళంగా వచ్చేసింది. ఎండిపోయింది ప్రభువా మా నేల. ఆత్మీయ స్థితిలో ఎండిపోయింది, శారీరక స్థితిలో ఎండిపోయింది. వర్షం రావా ప్రభు అంటే రాత్రి దంచి కొట్టింది వర్షం. చాలా సంతోషం. ఈ సమయంలో మనమందరం లేచి నిలబడదాం. దేవుని కృపను బట్టి పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు తన సజీవం రెక్కల చాట్లు మనల్ని భద్రపరిచి చక్కటి అవకాశాన్ని ఇచ్చి కాచి కాపాడాడు. మరి సంఘానికి వాక్యం ప్రారంభమైన తర్వాత రావడం చాలామంది అలవాటు అయిపోయింది. ఏదేమైనా వాక్యంలో పాలు పంపులు పొందుకుంటారు. పాటలు చాలా మధురమైనవి. చాలామంది ఆర్కెస్ట్రాని డబ్బులు పెట్టి పాటలు పాడించుకుంటున్నారు. మన దగ్గర బిడ్డలు ఉచితంగా కొడుతున్నారు. మరి దాన్ని ఏమంటారంటే ఆ యొక్క ఆత్మీయ ఆనందాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. మరి వారు దేవునికే విడిచిపెడుతున్న వారిని చాలా సంతోషకరం. మరి వచ్చిన వారు ధన్యులు, రావలసిన వారు ధన్యులు, రానివారు కూడా ధన్యులు. దేశప్రభు వారి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె కీర్తన 119 నుంచి 119వ కీర్తన నుంచి 41వ వచనం వరకు 160 ఎవరు చదువుతారు బాబు? కుమారి వచ్చి చదువుతుంది రామ్మ. 141 నుంచి 160వ వచనం వరకు. పోయిన ఆదివారం చాలా మంచి మాట మాట్లాడాడు దేవుడు. 140వ వచనంలో నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. అద్భుతమైన మాటతో ముగించాం. మరొక మాటతో ప్రారంభం చేద్దాం. చదువుకుందామండి. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడును, అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను. నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ శాసనములు చెప్పిన నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారికి మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశపట్టుకుని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను జ్ఞానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు. యెహోవా, నువ్వు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నీ శాసనములను నువ్వు నిత్యములుగా స్థిరపరిచితివని నేను పూర్వము నుండి వాటి వలని తెలుసుకుని ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రమును మరుచువాడును కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చెప్పిన నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు గనుక రక్షణ వారికి దూరముగానున్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుము వారిని నా విరోధులను అనేకులు ఆయనను నీ న్యాయశాస్త్రముల నుండి నేను తొలగకున్నాను. ద్రోహులను చూసి నేను అసహించుకుంటుని. నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు. యెహోవా, చిత్తగించుము. నీ ఉపదేశములు
నాకెంతో ప్రీతికరములు. నీ కృప చెప్పిన నన్ను బ్రతికింపుము. నీ సారాంశము సత్యము. నువ్వు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలిసెను. ఆమేన్. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. చక్కటి కీర్తన చదివిన బిడ్డను బట్టి దేవుడు దీవించును గాక. దేవుడు మన మధ్య 10 నిమిషాలు సమయం ఇచ్చాడు. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో చక్కటి ఆరాధనలో పాలు పంపులు పంచుకుందాం. చక్కటి ఆశీర్వాదంలో పాలు పంపులు పంచుకుందాం. దేవుడు తన కృప చొప్పున, తన ప్రేమ చొప్పున వినికిడిలో మన మధ్య నడిపించబడేలాగున దేవుని యొక్క కృప మనతో ఉన్నది. ఈ దినం దైవజనురాలు సుమారు 40 నిమిషాలు ప్రార్థించారు. అలాగే మరి లీలమ్మ గారు ప్రార్థించారు, సుజాత ప్రార్థన చేశారు. అంతకంటే ముందు 10 గంటల ప్రాంతంకే నేను ఈ మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి అనేక విషయాలు దేవునితో మాట్లాడి, దేవా మా మందిరం పట్టల ఇగో 160వ కీర్తనలో ఉంది, నీ కనికరములు మాకు చూపు ప్రభువాని. ఇగో 156వ వచనంలో యెహోవా నీ కనికరములు మితిలేనివని ఉంది. ప్రభువా నీ కనికరములు మితిలేనివి, నీ కనికరములు మాకు చూపవా తండ్రి అని దేవుని నేను అడిగాను, ఏడ్చాను, గోజాడాను. దేవుని పట్ల, మన సంఘం పట్ల దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమ ఒక అద్భుతమైనది, ఒక ఆలోచనపరమైనది, ఒక గొప్ప దాన్ని ఏమంటారంటే ఆ యొక్క గోల్ కలిగింది, అంటే ఉద్దేశము కలిగింది. కాబట్టి ఈరోజు నా జీవితంలో నిరాశ ఉండొచ్చు, నీ జీవితంలో నిరాశ ఉండొచ్చు, చాలామంది జీవితాల్లో నిరాశ ఉండొచ్చు. నిరాశను తీసేసే కనికరము మితిలేనివి, అవి యెహోవాయి. నిరాశను తీసేసే కనికరములు మితిలేనివి, అవి దేవునివి. దేవుడు ఉన్నతమైన వాడు, దేవుడు ఆశ్చర్యకరుడు, దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు నీ పట్ల ఒక కృపను చూపించే దేవుడు. కనికరము లేకపోతే నీవు బ్రతకలేవు. ఆ కనికరమును ప్రభువు నీ పట్ల చూపించే దేవుడు ఈరోజు ఆసన్న సిద్ధుడై ఉన్నాడు, ఆశ్చర్య సిద్ధుడై ఉన్నాడు, నేను నడిపించే సిద్ధుడై ఉన్నాడు. దేవానికి స్తోత్రమని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఒక గానమెత్తి పాడదాం. ఆ గానం నీ నోటిలో ఒక నాట్యమై దేవుని సన్నిధిలో ఆ రోజు జటామాంసి అత్తరుతో తన పాదాలు ఎట్లాగైతే ఆ స్త్రీ కడిగిందో, పాపాత్పురాలైన స్త్రీ, నీ ఆరాధన, నీ నోటు ఉంచిన గానము దేవుని హృదయాన్ని తడపాలి. దేవుని నెత్తి మీద నీ కన్నీళ్లు పారాలి. దేవుని పాదాలతో నీ కన్నీళ్లు తొడబడాలి. పాట పాడుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోదాం. స్తోత్రం. అందరం పాడదాం. మనం ఇక్కడ ఉన్నది 20 మంది అయినా సరే 100 మంది ఉన్నట్లు పాడాలి. ప్రభువా నేను అల్పుడను కాను, ప్రభువా నేను నిరాశ
ఆశ్చర్యమైనది నీ కృప, నీ కనికరము ఎల్లవేళలా దేవుడు మన పట్ల ఆశ్చర్యకరమైన ప్రేమను వెల్లడపరుచున్నాడు. Glory! స్తోత్రం! నీవే నా తోడువై నీవే నా జీవమై నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై హల్లెలూయా! స్తోత్రం! నీవే నా తోడువై నీవే నా జీవమై నా హృదిలోన నిలిచిన
మధ్యాహ్న కాల సమయంలో యెహోవా ప్రార్థనా మందిరంలో గొప్ప పరిశుద్ధాత్మానుభవంతో మాలో శక్తి లేకపోయినా నీ ముఖము మనోహరం అనిపించింది. నీ శ్వాస గొప్పదై మా ఆశను నిలబెట్టేలాగా ఈ దినం వచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రం. రావలసిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. గొప్ప వర్తమానం. దీన్ని వర్తమానం అనే కంటే జీవ జలపు మాటలు ఈ దాసునికి వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఉన్న బిడ్డ ఈ నా మాటలు ఎవరో ఒక హృదయాన్ని అత్తుకుంటాయి. ఈ మాటలు మాట్లాడండి. మీరు బలపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఇగో మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా. ఈ దినం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ చల్లటి వాతావరణంలో మీరు చాలామంది భోంచేసి వచ్చి ఉంటారు, కొంతమంది భోంచేసి వచ్చి ఉండరు. కానీ ఈ శారీరక ఆహారాన్ని విషయం పక్కన పెడితే ఇదిగో నేను ఆత్మీయ ఆహారాన్ని నేను తినడానికి నా హృదయం సిద్ధంగా ఉందన్నవాడు ఒక్కసారి మీ రెండు చేతులు గట్టి కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. చప్పలు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ, గ్లోరీ, హల్లెలూయా, స్తోత్రం, స్తుతి, స్తుతి. థ్యాంక్ యూ. మీరు చక్కగా దేవునికి మీ స్పందన తెలియజేసినందుకు వందన. ప్రార్థన చేసుకుందాం ఆలస్యం చేయకుండా. గ్రేస్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో ప్రభా, గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మమ్మల్ని ఎంతగానో కాసి కాపాడవు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఏమించి మీరు రుణం తీర్చుకోగలమయ్యా. మేము పంచుకున్నామంటే కేవలం నీ కృపే ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. దేవో ప్రభా, మా పరిస్థితులు మా స్థితులు కదా మీకు ఎరిగినవి ఉన్నాయి తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది తెలియదు, మీకు మరుగైనది ఏది తెలియదు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి పీటలో ప్రభా తండ్రి మీకు నేనున్నానని ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ముక్తి స్వస్థపరుస్తావు దేవా. నీకు వందనాలు, స్తోత్రం సయ. ప్రార్థనలో మీరున్నారు, ఆరాధనలో మీరున్నారు, పాటల్లో మీరున్నారు, వాక్యంలో కూడా మీరు తోడుగా ఉండి ప్రభా వినగలిగే మనసును గ్రహించే శక్తి మాకు ఇచ్చి ప్రభా వాక్య స్థలంలో మేము బ్రతకడానికి వారమంతా మమ్మల్ని కాసు కాపాడమని అడుగుతున్నాను తండ్రి. నా కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి ప్రభా. అలాగే ప్రతి కుటుంబంలో సమస్యలు ఉండే ఉండొచ్చు, కానీ అన్ని కుటుంబాల్లో ప్రభా ప్రతి సమస్యను తొలగించి ప్రభా నీకు వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. ఇక ప్రభా దైవజనులు ఎంత ఎత్తి పట్టుకో ప్రభా. నీకు వందనాలు యేసయ్యా. సంఘాన్ని బలపరచు దేవా, రక్షణ కలుగు చేయదేవా. నీకు వందనాలు యేసయ్యా. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. యవన కాలం ప్రభా, యవన బిడ్డల ప్రభా, యవన బిడ్డల ఎలా యవనాన్ని కోల్పోకుండా ప్రభా మీ అందు విశ్వాసంతో ప్రభా నీతి నిజాయితీగా పెరగడానికి సహాయం చేయదేవా. నీకు వందనాలు యేసయ్యా. ప్రతి పనిలో ప్రభా ప్రతి కుటుంబంలో మీరు తోడుగా ఉండమని ఈ చిన్న ప్రార్థన పాచన చేర్చుకుని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని అడుగుతున్నాను కదా తండ్రి. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించున్నాం. నీ చిత్తాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి, ఇంతవరకు చెప్పబడిన మాటలను బట్టి మీరే కృపతోడు గురించి నడిపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ దినం నేను ఆల్రెడీ మీకు సెల్ ఫోన్లో ఉన్న వాళ్ళందరికీ పెట్టాను. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మీద ఏలియాను దేవుడు ఎలా నడిపించాడని వాక్యం పెట్టాను. దానికి కూడా చాలా సీరియస్ ఫోటో పెట్టాను. మీరు ఆ ఫోటో దేంట్లో అంటే ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అనే మంచి ప్రసంగంలో ఫోటో. అది చాలా సీరియస్గా ఉంటుంది. ఇప్పుడు అంత సీరియస్గా ఉండదులేండి, మాట్లాడుకుందాం. అది బయట సంఘాలతో మాట్లాడినప్పుడు. ఇప్పుడు సీరియస్గా మాట్లాడడానికి వచ్చే వారం సగం కుర్చీలు గాలైపోతాయి, కాబట్టి సీరియస్గా మాట్లాడను. అంత సీరియస్నెస్ కూడా ఈ వాక్యంలో లేదు. ఈ వాక్యము జాగ్రత్తగా మీరు ఇంకెవ్వరు మాట్లాడుకోవద్దు. ఇది ఓ మాటలో చెప్పాలంటే థియాలజికల్ సబ్జెక్ట్. ఏంటండి అంటే జ్ఞానవంతమైన కూడిన మాటలు ఇక్కడ ప్రచురించబడుతున్నాయి. ఇది మీ ఆధ్యాత్మిక స్థితికి చాలా ఉపయోగపడతాయి. ఈ జ్ఞానవంతమైన సబ్జెక్ట్లోంచి 3 విషయాలు బయటకు తీస్తాను. అది మన సంఘానికి సరిపోతుంది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ లైట్ వేయండి అమ్మా. జాగ్రత్తగా ఆలోచన చేయండి.
మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం, జాగ్రత్త వినండి. 1వ వచనం నుంచి 24 వచనాలు ఉన్నాయి. ఇందులో ఎన్ని వచనాలండి? కరెక్ట్గానే ఉన్నాయి? నేనేం తప్పు చెప్తున్నాను? నేనెన్ని చెప్పాను అమ్మా? ఎన్ని చెప్పాను? సరే, నేను తప్పు చెప్పానని మీరు అనుకుంటున్నారు, నేను కరెక్ట్గానే చెప్పానని నేను అనుకుంటున్నాను. ఇద్దరి మాట ఒకటైనప్పుడు ఏం చేయలేము. మీరు 24 అంటున్నారు కాబట్టి నేను 24 అంటున్నాను. బైబిల్లో కూడా 24 ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఇందులో 24 వచనాలు ఉన్నాయి. 24 అధ్యాయాలు కాదండి, 24 వచనాలు ఉన్నాయి. 24 వచనాల్లో 17 అధ్యాయం నుంచి 24 వచనాల వరకు 4 భాగాలుగా నేను విభజిస్తాను. అది జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. పుస్తకం ఉంటే రాసుకోండి, పుస్తకం లేకపోతే యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది, సాయంత్రం రిమైండర్ చేసుకోండి. ఇందులో మొదటి భాగం 1వ వచనం. ఏంటంటే ఏం చెప్పాను? ఎన్ని భాగాలుగా విభజిస్తాను? 4 భాగాలుగా. మొదటి భాగం 1వ వచనం. రెండో భాగం 2వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఎంతండి? 2వ వచనం నుంచి 7వ వచనం వరకు. మూడో భాగం 8వ వచనం నుంచి 16వ వచనం వరకు. ఎంతండి? 16వ వచనం వరకు. 4వ భాగం 17వ వచనం నుంచి 24వ వచనం వరకు. ఇప్పుడు నేను 4 భాగాలు వచనాలు చెప్పాను. మీరు చెప్పండి టక టక. అమ్మా సంతోషం, ఇంకా సంతోషం. ఇది అడగకపోయినా చెప్పేస్తారు. ఇంక మిగిలిన అయ్యే కదా, చాలా జ్ఞాపకంగా ఉంచుకోండి. ఈ 17 అధ్యాయం ఎన్ని భాగాల కింద ఎడగొట్టాను? 4 భాగాల కింద. ఇప్పుడు నేను వాకింగ్ చెప్పడం లేదు, మాట్లాడుకుంటున్నాను అంతే. లేదా క్లాస్ చెప్తున్నాను, టీచర్ని అనుకోండి. ఎన్ని భాగాలుగా ఎడగొట్టాను? 4 భాగాలుగా ఎడగొట్టాను. మొదటి వచనం ఒక భాగం, 2 to 7 ఒక భాగం, 8 to 16 ఒక భాగం, 17 to 24 ఒక భాగం. ఇప్పుడు ఈ 17 అధ్యాయం యొక్క వయస్సు 33 సంవత్సరాలు, అంటే 36 నెలలు. బైబిల్లో యథార్థ ఘటన ఇది. ఎంతండి? దీని వయస్సు 36 నెలలు, 3 సంవత్సరాలు. మొదటి వచనం నుంచి 24వ వచనం జరిగేటప్పుడు వయస్సు ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. ఇక్కడ ఒక అధ్యాయంలాగా ఉంది ఇక్కడ దీని చరిత్ర. ఇందులో ప్రముఖుడు ఏలియా, రెండోది సారిపతి ఎదోరాలు, మూడోది సారిపతి ఎదోరాలు కొడుకు, ఇంకొకటి కాకులు, ఇంకొకటి కేరీతు వాగు, ఇంకొకటి సీదోను పట్టణం, ఇంకొకటి అహాబు రాజు. ఎవరండి? ఇందులో ప్రముఖుల పేర్లు మీకు స్పష్టంగా చెప్పేశాను. ఇది చరిత్రలో ఉన్న, ఈ పాఠంలో ఉన్న, ఈ కథలో ఉన్న వాళ్ళందరి పేర్లు ఏం చేశాను మీకు టక 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 చెప్పేశాను. ఇప్పుడు మొదటి భాగం మీకు పరిచయం చేసి వదిలేస్తా. మొదటి వచనం మందు 2వ భాగం నుంచి వాక్యంలోనికి వెళ్తుంది. మొదటి వచనంలో దేవుడు ఏలియాని ఏర్పరచుకున్నాడు. ఏం చేశాడండి? మొదటి వచనంలో దేవుడు ఏలియాని ఏర్పరచుకున్నాడు. చెప్పాలి, నాకు చెప్తేనే ముందుకు వెళ్ళగలను. మొదటి వచనంలో దేవుడు ఏలియాని ఏర్పరచుకున్నాడు. 2వ వచనం నుంచి 24వ వచనం వరకు ఏర్పరచుకున్న ఏలియాని దేవుడు సిద్ధపరచుకున్నాడు. అర్థమైందని నేను చెప్పింది? మొదటి వచనంలో ఏలియాని పిలిచాడు, నువ్వు రా, నీకు పని ఉందని. పిలిచిన ఏలియాకి ఒక ట్రైనింగ్ ఇస్తున్నాడు. 2వ వచనం నుంచి 24వ వచనం వరకు ఏమిస్తున్నాడు? ట్రైనింగ్ ఇస్తున్నాడు. మొదటి వచనంలో ఏలియా దారంటి పోతుంటే యేసుబాబు పిలిచి, అది యెహోవా దేవుడు పిలిచి, ఏలియా ఏలియా నీతో పని ఉంది, ఎలా రా అని పిలిచాడు. ప్రభువా చిత్తం, వచ్చాను. ఎందుకు? నీతో పని ఉంది, నీతో నేను చాలా పనులు చేయించుకుంటాను. ఈ పనులన్నీ నువ్వు చేయాలంటే కొద్ది శిక్షణ కావాలి నీకు. ఏం కావాలా? ఇప్పుడు నేను ఇక్కడ పాస్టర్గా చేయాలంటే నాకేం కావాలా? కొద్ది శిక్షణ కావాలా? మీకు శిక్షణ అవసరం లేదు, కూర్చోవడానికి కుర్చీ ఉంటే చాలు. అంతేనా? కుర్చీ లేకపోయినా వాళ్ళ కిందన్నా కూర్చుంటారు. పోనీ కింద కూడా సరిగా ప్లేస్ లేకపోవచ్చు, అవసరమైతే నిలబడి వాక్యం అంటారు. కానీ నాకు ఇక్కడ నిలబడాలంటే నాకేం కావాలా? తర్ఫీదు కావాలా. దేవుడు నాకు ఎలాగైతే తర్ఫీదు ఇచ్చాడో ఏలియా కూడా 2వ వచనం నుంచి 4వ వచనం వరకు 24వ వచనం వరకు ఏలియాని సిద్ధపరిచాడు. ఇప్పుడు మొదటి వచనంలో ఏలియాని దేవుడు ఏం చేశాడు అమ్మా?
ఏర్పరచుకున్నాడు. వెరీ గుడ్. 2వ వచనం నుంచి 24వ వచనం వరకు ఏలియాని దేవుడు ఏం చేశాడు? సిద్ధపరిచాడు. ఏర్పాటు, సిద్ధపరచాడు. 2 అంటారా? కాదు. 2 మాత్రం అస్సలు కాదు. సరే, 1వ వచనంలో ఎలాగ ఏలియాని ఏర్పరచుకున్నాడు, అక్కడ జరిగిన సంగతి ఏంటో చదువుదాం. అంతట గిలాద కాపురస్తుల సంబంధియు తిప్షీయుడని ఏలియాయు అహాబునద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలిచి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు ఆ మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. హల్లెలూయా. 1వ వచనం అయిపోయింది. కానీ ఇందులో 5 విషయాలు ఉన్నాయి. ఈ 5 విషయాల్లో దేవుని చిత్తమైతే ఇంకొక వారం ఒక పాఠం పెట్టుకోవచ్చు, ఇంకొక వారం ఒక పాఠం పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు 5 విషయాలను మీకు టచ్ చేసి వెళ్తాను. 1వ విషయంలో దేవుడు ఎలా ఏర్పరచుకున్నాడంటే, అంతట గిలాద కాపురస్తులు సంబంధీయుడైన తిప్షీయుడైన ఏలియా. మొట్టమొదటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇందులో 5 పాయింట్లు చెప్తాను. ఎన్ని పాయింట్లు? 1వ వచనంలో 5 పాయింట్లు చెప్తాను. అంతట గిలాద కాపురస్తుల సంబంధియు తిప్షీయుడైన ఏలియా. ఇక్కడ దేవుడు ఏలియాని ఒక ఊరువాడు. ఎవరండి? గిలాదు కాపురస్తుడు. గిలాదు అనే ఊరిలో తిప్షీయుడు అనే జాతి గలవాడు. గిలాదు బైబిల్లో పెద్ద పేరు ప్రతిష్టలు ఉన్న ఊరు కాదు. తిప్షీయులు బైబిల్లో పెద్ద పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు కాదు. తిప్షీయులు బైబిల్లో గొర్రెలు కాసుకునేవాళ్ళు. ఎవరండి? గిలాదు ప్రాంతం కూడా గొర్రెలకు అనువైన ప్రాంతం. అయితే ఇక్కడ నేను చెప్పే మొట్టమొదటి విషయం ఏంటంటే, ఏలియా పేరు పెంపు లేనోడు. ఎవరండి? ఈ వచనం ప్రకారం ఏలియా పేరు పెంపు లేనివాడు. ఇప్పుడు పేరున్న పాస్టర్లనే వాక్యాన్ని పిలుస్తారు. అందులో నేను కూడా అతీతుని కాదు. ప్రవక్త సామ్యూయల్ గారు, బ్లాక్ స్టీవెన్ గారు, పొండు దేవుడు రాజు గారు పేరున్న సేవకులు. పేరున్న సేవకులు వస్తేనే ఆ గ్రౌండ్లు నిండుతాయి. పేరు లేని సేవకులు వస్తే ఇలాగే ఉంటుంది మందిరం. ఎలా ఉంటుందండి? ఇలాగే ఉంటుంది మందిరం. ఇప్పుడు పేరు ఊరు లేనోడు ఎవరు? ఏలియా. ఇప్పుడు ఈ పేరు ఊరు లేనోడు దేవుడు ఏలియాని పిలిచాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే, పేరు ఊరు లేనోడు దేవునికి కనెక్ట్ అయిపోయాడు. ఇక్కడ మొట్టమొదటి వచనంలో పేరు ఊరు లేనోడిని దేవుడు కనెక్ట్ చేసుకుంటాడు. నేను చెప్పేది అర్థమైందా? ఊరు పేరు లేనోడిని దేవుడు కనెక్ట్ చేసుకుంటాడు. దేవుడికి పేదోళ్ళు అంటే ఇష్టం, దేవుడికి డబ్బు లేని వాళ్ళు అంటే ఇష్టం. మరి డబ్బులు ఉన్నవాళ్ళు దేవుడికి ఇష్టం కాదంటే ఆ డబ్బులన్నీ అమ్మేసి అపోస్తుల గమనీయుల పాదాల ఎద్దుకు తెమ్మన్నారు. పేతురు ఎద్దుకు అననీ సప్పేరాలు తెచ్చి ఏం చేశారో మనం చూసాం. అయితే దేవుడు మాట చెప్తున్నాడు, పేరు ఊరు లేనోడు, బ్యాక్గ్రౌండ్ లేనోడు ఏలియా దేవునికి ఇక్కడ ఏమైపోయాడు? కనెక్ట్ అయిపోయాడు. ఏమైపోయాడు? చాలామంది పెద్ద పెద్ద భక్తులు కనెక్ట్ అవుతారండి. మీకు ఒక విషయం చెప్తాను. పేరేదో ఉందండి, జీజస్ కాల్స్ హెడ్ ఎవరండి? డిజిఎస్ దినకరన్ గారు. ఎవరండి? డిజిఎస్ దినకరన్ గారు. ఆయనకి తమిళం మాట్లాడుతూ ఎక్కువ వచ్చు, తెలుగు రాదు ఆయనకి. కానీ ఆయన ఒక పాట రాశాడు, రండి రండి యేసుని వద్దకు రమ్మనుచున్నాడు. ఆయనకి తెలుగు సరిగా పలకలేక రొండి రొండి ఇలా పాడేవాడు పాట. ఆయన నేను ఎక్కిరింతలేదు, ఆయన మహాభక్తుడు. ఇలా పాడితే దాన్ని ఈ ఎన్న ప్రజలు ఒక స్టైల్గా మార్చేసుకున్నారు. దినకరణ గారు ఇలాగ పాడతాడు రొండి రండి అని. ఆయనకి దేవుడు అలాగే ఇచ్చాడు. నువ్వు అంటే పెద్దోళ్ళతో కనెక్ట్ అయిపోతావు, చిన్నోళ్ళతో కనెక్ట్ అవ్వు, దేవునితో కనెక్ట్ అవ్వు. ఎవరితో కనెక్ట్ అవ్వు? పెద్దోళ్ళతో కనెక్ట్ అవ్వు, చిన్నోళ్ళతో కనెక్ట్ కాలేవు. కానీ దేవుడు ఇక్కడ స్వార్థం లేని దేవుడు, నిస్వార్థం లేని దేవుడు ఏలియాని బ్యాక్గ్రౌండ్ లేకుండా కనెక్ట్ చేసేసుకున్నాడు. సరే, మరి ఇది నాకు మొదటి వచ్చిన వాక్యం కాదు, దేవుని చిత్తమైతే వచ్చేవారు కానీ పై వచ్చేవారు కానీ దీని అంటే మీకు వివరణ చెప్తున్నాను. రెండో మాట అందులో అహాబునొద్దకు వచ్చి అవునండి, అక్కడ రెండో మాట ఉంది. అహాబునొద్దకు వచ్చి, ఏలియా ఎవడో అహాబుకి తెలీదు.
ఏలియా ఎవడో దేవునికి మాత్రమే తెలుసు. ఏలియా దేవుడు ఎవరో కూడా తెలియదు. ఆ పరిస్థితిలో రోడ్డు ఎండిపోయామని ఏలియాని దేవుడు పిలిచాడు. పిలిచి అహాబునంతకు వచ్చాడు. ఏలియా వచ్చి రాజమందిరంలో నిలబడుతుంటే మావలీషా రాజమందిరంలో అహాబునంతకు వచ్చి ఇలా నుంచున్నాడు. ఇలా నుంచుంటే దేవుడు అడుగుతున్నాడు, దీన్ని ఏమంటారు కన్క్లూజన్. దేవుడిని అడుగుతున్నాడు అహాబుని, ఏలియాని, ఏలియా నేను నిన్నే కదా పిలుచుకున్నా, నువ్వు నాకే తెలుసు కదా, నా మహిమే నీకు పూర్తిగా తెలీదు, నువ్వు అహాబునొద్ద రాజమందిర్లో ఎందుకు అలా నిలబడగలిగావు అని అడిగాడు. ఏంటండి, ఎందుకు అలా నిలబడగలిగావు అన్నాడు. అప్పుడు దేవుడితో ఏలియా పలుకుతున్న మాట ఏంటంటే, ప్రభువా నీవు నన్ను పిలిచిన కాడి నుంచి నేను నీతోటే ఉన్నాను. ఎవరితో ఉన్నాను? నీవు నిన్ను పిలిచిన కాడి నుంచి నేను నీతోటే ఉన్నాను. నువ్వు రాజుల రాజువు, ప్రభువులు ప్రభువు, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద ఉన్న న్యాయాధిపతివు నువ్వు, అధిపతివు నువ్వు. అహాబు నీకంటే గొప్పోడా? ఏంటండి, అహాబు నీకంటే గొప్పోడా? నేను నీ ముందే నుంచున్నాను, అహాబు నీకంటే గొప్పోడా? అంటే ఇప్పుడు ఏలియా మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుని కనెక్ట్ అయిపోయాడు. దేవుడు కూడా పేదరికాన్ని చూడకుండా కనెక్ట్ చేసుకున్నాడు. రెండో పాయింట్ ఏంటంటే దినదినము ఏలియా ఆ దేవునితోనే ఉంటాడు. ఎవరితో ఉంటాడు? ఎక్కడికన్నా పోతాడు. పక్కన దేవుడు ఉన్నాడు అనుకో, అమెరికా వెళ్ళిపోతాడు. ఇక్కడ దేవుడు అవసరమైతే ఏజాలు మార్చేస్తాడు. దేవుడు అవసరమైతే కళ్ళు ముయించేస్తాడు. ముయించలేదండి ఆ రోజు ఎవరండి సౌలు పౌలుగా మారేటప్పుడు ఆకాశంలో చాలా చక్కటి మాట ఉంటుంది. సూర్యుడి కంటే అధికమైన వెలుగు వచ్చిందంటే అక్కడ. ఏ వెలుగు వచ్చింది? అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో చదువుకోండి. ఆ 3వ అధ్యాయం కాదు, క్షమించండి, 9వ అధ్యాయంలో చదువుకోండి. సూర్యుని కంటే అధికమైన కాంతి వచ్చిందట. ఆ కాంతి చూసిన నీ కళ్ళు పోయంట. ఎవరి? పౌలు అనబడే సౌలి కళ్ళు పోయంట. అలా మూసేలేడా దేవుడు? దేవుణ్ణి పక్కనెట్టుకుని తిరుగుతాడు ఎప్పుడు. ఎవరో? ఏలియా. మొదటి వచనంలో మాటలేం, కానీ దాని మీద వివరణ చాలా ఉంది. ఇక మూడో విషయం చూసుకుందాం. ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఎవని సన్నిధిని నేను నిలబడి, ఎవరా సన్నిధి? దేవుని సన్నిధి. ఇప్పుడు ఏలియాకి దాన్ని ఏమంటారండి, పిల్లలు స్కూల్లో ఇస్తారు కదా, ఐడెంటిటీ కార్డు. ఏంటండి? దేవుడైన ఐడెంటిటీ కార్డు వేసుకున్నాడు. నేను ఎవరి సన్నిధిని నిలబడ్డాను? ఎవరి సన్నిధిని నిలబడ్డాను? యెహోవా సన్నిధిని నిలబడ్డాను. ఎవరి సన్నిధిని? యెహోవా సన్నిధిని నేను నిలబడ్డాను. అంటే ఇప్పుడు దేవుడే నా ఐడెంటిటీ. ఎంత మంచివాడండి, దేవునితో కనెక్ట్ అయిపోయాడు. రెండోది దేవుడితోటే ఉంటాడు. మూడోది ఐడెంటిటీ కార్డు వేసేసుకున్నాడు దేవుడు. నాలుగో మాటలోనికి వస్తే చూద్దాం. ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు. చూడండి, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా అప్పుడే తోళ్ళు ఎట్టేస్తున్నాడు. అంటే దేవుణ్ణి తన సొంత రక్షకునిగా అంగీకరించేశాడు. ఇదిగో ఇలా జరుగునుగాక యెహోవా జీవం తోడు. ఇదిగో ఈ యొక్క జ్వరం పోవునుగాక యెహోవా జీవం తోడు. ఇదిగో నీ యొక్క రక్తస్రావం తగ్గిపోవునుగాక యెహోవా జీవం తోడు. ఇదిగో నీ యొక్క అప్పులన్నీ తీరిపోవునుగాక యెహోవా జీవం తోడు. అంటే అప్పుడే దేవుడి నామాన్ని ఏం చేస్తున్నాడు? అప్పుడే వచ్చాడండి, మొదటి వచనంలోనే వచ్చాడండి ఏలియా. ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి అప్పుడే వాడేసుకుంటున్నాడు దేవుణ్ణి. అంటే దేవునితో ఏలియా ఎంత కనెక్ట్ అయి ఉన్నాడో ఆలోచించుకోండి. 5వ మాటలోకి వచ్చేస్తా, చదవండి. నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచు అయినను వర్షమైనను పడదని. అబ్బబ్బబ్బ, ఏం మాట అండి? నా మాట ప్రకారం కాక. మాట ఇచ్చేస్తున్నాడు. ఆబో ఈ సంవత్సరంలో వర్షైనను మంచైనను పడదయా. మాట ఇచ్చేస్తున్నాడు. నా మాట ప్రకారం కాక. మరి ఇంకెవరి మాట ప్రకారం? ఆయన మాట ప్రకారం. అంటే ఆయనే ఈయనకి చెప్పాడు, ఈయన ఆయనకి చెప్పేస్తున్నాడు. అంటే ఇప్పుడు దేవునికి మానవుడికి మధ్యవర్తి ఎవరు? ఏలియా. ఇప్పుడు ఏలియా ఏమైపోయాడు? ఇక్కడ పాస్టర్ గారు అయిపోయాడు చాలా తొందరలో. నా మాట ప్రకారం కాదు. ఎవరి మాట? అక్కడ నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో ఆ ఇశ్రాయేలు జీవం తోడు. ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు నేను ఈ మాట నీకు చెప్తున్నాను, నువ్వు దేవుడు, నేను పాస్టర్ గారిని, మీరంతా కనెక్ట్ అయిపోయాడు. అప్పుడే ఏలియాని పిలుచుకున్న దేవుడు, ఏలియాని సిద్ధపరచుకున్న దేవుడు,
ఏలియాని ఏర్పాటు చేసుకున్న దేవుడు. మొదటి వచనంలో ఎన్ని మాటలు వచ్చినాయి? మీరు నన్ను వదిలేస్తే సాయంత్రం 6 వరకు చెప్తాను ఈ 5 మాటల మీద. చెప్పమంటారా? 6 వరకు చెప్తాను. సరే, ఈ దినం దేవుడు నాతో మాట్లాడిన మాట అది కాదు. ఈ మొదటి వచనంలో 5 విషయాలు. మొట్టమొదటి విషయం చెప్పాలి, దేవునితో కనెక్ట్ అయిపోయాడు ఏలియా. రెండో విషయం, దేవుణ్ణి తోడు తెచ్చుకున్నాడు ఏలియా. మూడో విషయం, దేవుణ్ణి ఐడెంటిటీ కార్డు కింద మెళ్ళేసుకున్న ఏలియా. నాలుగో విషయం, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఏలియా, ఇది జీవంతోడని. ఐదో విషయం, ఆయన మాటను ఇక్కడ మలుచుకుని విత్తిన్ రోజుల్లో పాస్టర్గా అయిపోయిన ఏలియా. మొదటి వచనంలో ఇంత గూఢార్థం ఉంది. మీ చేతిలో బైబిల్ ఉంటుంది, అనుదినం మీ వాక్యం చదవాలంటుంది. అయ్యో నా కాపరి నాకు ఏమగలదు, పచ్చిగల చోట్లైన పనులు చేస్తున్నాడు, శాంతిగా నడిపిస్తున్నాడు, గాఢంధకారులు వెళ్ళిన సంచరణ చేయను భయపడిన చిరకాలం యెహోవా మందిలో నేను నివాసం చేసేది. అంతేనా? ఆయన కృపాక్షేమంలో నా వెంట వచ్చినా ఆ మాటలే ఎంత మాదిరుతుందండి. ద లార్డ్ ఈజ్ మై షీపర్డ్, యెహోవా నా కాపరి నాకు. ఎంత గూఢార్థం ఉందండి, అందులో మర్మం ఎంత బాగుందండి. సరే, టాపిక్ డైవర్ట్ అవుతుంది. 2వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకుందాం. చాలండి. ఇక్కడ చక్కటి మాట ఉంది. నేను కూడా ఒకసారి చదవనండి, నాతో పాటు చూడండి. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఇచ్చటి నుండి తూర్పునకు పోయి యొర్దానునున్న కేరీతు వద్ద వాగు దగ్గర దాగియుండుము. ఏలియా అయ్యా చెప్పండి, ఇగో 3 సంవత్సరాలు కరువు వస్తుందని చెప్పావు కదా, 3.5 సంవత్సరాలు అహాబ్ తోటి. అయితే మరి కరువు వస్తే నువ్వెలా పోషించబడతావు చెప్పండి ప్రభువా. ఇగో నీకు ఒక దారి చూపెడతాను, ఆ దారి అంటే వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపో? తూర్పు నొద్ద. ఎలాగండి? తూర్పు ప్రాంతానికి వెళ్ళిపోమంటున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోమంటున్నాడు? తూర్పు ప్రాంతానికి. వెళ్ళే మార్గం చెప్పాడు, కానీ డెస్టినీ చెప్పాడా? డెస్టినీ అంటే ఏంటండి చెప్పాలి తెలుగులో. గమ్యం ఏంటండి? ఎక్కడ వెళ్ళాలో గమ్యం చెప్పాడా? గమ్యం చెప్పలేదు. నువ్వు వెళ్ళగలన్నాడు, తూర్పుకి వెళ్ళిపో. అబ్రాహాం కూడా పిలిచండి, అబ్రామా నేను ఆకాశమండలంలో జ్యోతిని పోలో నీ జనాన్ని చేస్తాను, నేను పిలుస్తున్నాను వచ్చే అన్నాడు. అబ్రాహాం బయలుదేరేటప్పుడు వాళ్ళ నాన్న అడిగాడంట, ఒరే అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నారా అన్నాడట. ఏమో అన్నాడంట. ఏ ఊరు వెళ్తున్నారా అబ్బాయి అన్నాడంట. ఏమో అన్నాడంట. ఏం చేయడానికి వెళ్తున్నారా అబ్బాయి? ఏమో అన్నాడంట. వెళ్ళిన తర్వాత నీకు అన్నం ఉంటుందా? ఏమో అన్నాడంట. వెళ్ళిన తర్వాత నీ భార్యకు బట్టలు ఉంటాయా? ఏమో అన్నాడంట. ఇక్కడ పిల్లలు పుట్టలేదు, అక్కడ పిల్లలు పుడతారా? ఏమో అన్నాడంట. అంటే అబ్రాహాంది ఏమి విశ్వాసం అండి? ఇప్పుడు ఏలియాది ఏ విశ్వాసం? ఏలియా నువ్వు తూర్పుకి వెళ్ళిపో అన్నాడు. తూర్పుకి వెళ్ళిపోతున్నాడు ఏలియా. అబ్రాహాం కూడా అలాగే వెళ్ళిపోయాడు. మీకు ఇంకొక విషయం తెలుసా? నోవాహు ఈ ప్రజలందరికీ సువార్త చెప్పాడు. ఏమని? మీరందరూ వాళ్ళలోకి వచ్చేయండి, ఈ వాడ కూడా మునిగిపోతుంది అంటే ఆ ప్రజలందరూ నోవాహుని ఎగతాళి చేశారు. ఏం చేశారు? ఎగతాళి చేశారు. అప్పుడు ఎందుకు ఎగతాళి చేశారు చెప్పనండి? వాళ్ళ ఎగతాళిలో కూడా అర్థం ఉంది. అప్పటి వరకు భూమి మీద వర్షం అంటే ఎవరికి తెలియదండి. భూమి పుట్టిన కానించి నోవాహు కాలంలో పడ్డ మొదటి చినుకు వరకు భూమి మీద వర్షం అంటే ఎవరికి తెలియదు. కొంచెం తెలిసినట్టు నోవాహు కంటే ముందేనా వర్షం వచ్చిందని బైబిల్లో ఉందా? ఏని ఛాలెంజ్ ఎవడని చెప్తాడా? లేదు. అసలు వర్షం అనే పదమే తెలీదు. వర్షం వచ్చి ఈ వాడను ముంచెత్తదని చెప్తున్నాడు. అంటే నోవాహుకి ఎంత విశ్వాసం? ఎన్ని సంవత్సరాలు చేశాడు సువార్త? అలాగా రమారమి 100 సంవత్సరాలు సువార్తను. ఎన్ని సంవత్సరాలు? బాబు మెనకంటే వచ్చారు, కుర్చీ వేయరా నాన్న, ఇంకా మీ బ్యాచ్ అంతా వచ్చారు, అవి అక్కడ ఉన్న కుర్చీలే. రమారమి ఎన్ని సంవత్సరాలు చేశాడు సువార్త? ఎన్ని సంవత్సరాలు? 100. వర్షం అనే పదమే తెలీదు, వర్షం ఎలాగుంటుందో తెలీదు, ఆ వర్షం ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. వర్షం వస్తుందని 100 సంవత్సరాల సువార్తం చేశాడు నోవాహు. ఇదే విశ్వాసం అండి, చాలా గొప్ప విశ్వాసం.
అయితే దేవుడు ఏలియా చెప్తున్నాడు, ఏలియా ఏలియా నువ్వు తూర్పుకి వెళ్ళిపోయాడు. అక్కడ కేరీత్ అనే వాగు ఉంటుంది, ఆ వాగు దగ్గర కూర్చోమనలేదు. ఏమనుంది? దాగి ఉండమన్నాడు. ఏముండమన్నాడు? దాగి ఉండమన్నాడు. ఏముండమన్నాడు? ఏలియాని దేవుడు తనలో దాచుకుంటున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటి 2వ వచనం నుంచి 7వ వచనం వరకు నాకున్న సందర్భం ఏంటంటే, దేవుడు ఏలియా తనలో దాచుకున్నాడు. ఎవరిలో? ఏలియాని దేవుడు తనలో దాచుకున్నాడు. ఎవరిలో దాచుకున్నాడు? నువ్వు వెళ్ళి అక్కడ ఎక్కడుండు, ఆ ప్రాంతం ఏది నీకు తెలీదు. ఆ తూర్పుకి వెళ్ళిపోయాడు. అక్కడ వాగొట్టు ఉంది, దానికి కేరీతు వాగు అని పేరు పెట్టాడు. అక్కడ ఆయన దాగి ఉండమన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన చేసిన పని ఏంటి తెలుసా? చదవండి 3వ వచనం. చాలండి. ఈయనేమన్నాడు అక్కడ దాక్కోమంటే? ప్రభువారు ఏమన్నారు? అక్కడ దాక్కోమన్నారు. నువ్వు వెళ్ళి అక్కడ దాగి ఉన్నాడు. కానీ ఇక్కడ ఈయన ఏం చేశాడు తెలిసి? అక్కడికి వెళ్ళి నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిలో? దేవునిలో. ఈ యొక్క ఏలియా ఏం చేశాడంటే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? దేవుడు కొద్దిగా అవకాశం ఇచ్చాడు. ఏలియా ఏలియా నువ్వు అక్కడ పోయి నువ్వు దాక్కోరా బాయ్, నువ్వు అక్కడ ఉండు, నీకు అక్కడ కాకులు వస్తాయి. నీ అంత దరిద్రం అండి. ఏడు ప్రభువా? ఏలియా దేవుడిద్దరూ మాట్లాడుకున్నమాట. ఏడు ప్రభువా కాకులు వస్తాయా? ఆ కాకుగోలు భరించాలా? పైగా నోటితో కలిసి పెట్టుకుని అవి చచ్చిపోయిన పీడిగలు తింటాయి. పైగా కరువు కాలం, జనాలు చచ్చిపోతున్నారు, ఆ ఎద్దులు చచ్చిపోతున్నాయి, గొర్రెలు చచ్చిపోతున్నాయి. అవన్నిటిని పొడుచుకొని తింటాయి ఆ కాకులు. ఆ కాకులతో నాకు రొట్టెలు పంపిస్తావా? ఆ కాకులతో నాకు మాంసం ముక్కలు పంపిస్తావా? నీకు ఎంతకంటే గొప్ప పక్షి ఏం దొరకలేదా? పైగా ఆ కాకి మన గురువుగారు, ఎవరు మన బైబిల్లో గురువుగారు ఉన్నారు ఒక ఆయన, మా గురువుగారు మోషే గారు. ఆయన చాలా క్లారిటీగా రాశారు ధర్మశాస్త్రంలో. కాకి చండాలమైన పక్షి అని, కాకి నిషిద్ధమైన పక్షి అని, ఆ కాకి జోలు మనం క్రైస్తవులు పోవద్దని మన గురువుగారు బైబిల్లో కుమార అలా చూస్తుంది. ఏవి తినకూడదో ఏవి తినాలో అవన్నీ ద్వితీయోపదేశకాండంలో ఉంటాయి. చదవండి బైబిల్. నా అంకిచిత్రంగా చూడవసరం లేదు. ఏది శుద్ధమైందో ఏది శుద్ధం కానిదో బైబిల్లో ఉంటాయి. మా గురువుగారు మోషే గారు రాశారు. ఆ కాకి దగ్గర కాకితో ప్రభు నాకు పంపిస్తావు. అరే అబ్బాయి, నువ్వెవడో ఈ లోకానికి తెలదావు, నీతో నేను మంచి పనులు చేయించుకుంటున్నాను అనుకుంటున్నాను. ఈ 3 సంవత్సరాలు కరువు, ఆ కరువులో చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటి? కాకితో పంపితే నీకేటి? పావురంతో పంపితే నీకేటి? సింహంతో పంపితే నీకేటి? దేంతో పంపితే నీకేటి? నీకేం కావాలా? అన్నం కావాలా? నీకేం కావాలా? రొట్టె కావాలా? నీకేం కావాలా? కేరీతు వాకి దగ్గర మంచినీళ్ళు కావాలి నీకు. నువ్వు ఇది తీసుకో అంతే తప్ప నీకు దీంతో పంపితే ఏంటి అన్నాడు. సరే ప్రభా, మహానుభావుడు, నీకంటే మేము గొప్పవాళ్ళమా, నీకంటే మేము చిన్నవాళ్ళం అని ఆ కేరీతు వాకి దగ్గర పోయాడు. అక్కడ 6వ వచనం చదవండి. అక్కడ కాకోలము ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమందు రొట్టెమును మాంసమును అతని వద్దకు తీసుకొని వచ్చి చూడెను. అతడు ఆ నీరు తాగుతూ వచ్చెను. కొంతకాలం అయిన తర్వాత ఆ దేశంలో వర్షం లేక నీరు ఎండిపోయెను. ఇక్కడ ఏలియా అంటున్నాడు, పొద్దున్నే కాకులు వచ్చేస్తున్నాయండి, రొట్టె పడిచేస్తున్నాయండి, కొన్ని కాకులు మాంసం ముక్కలు పడిచేస్తున్నాయండి, తినేసాడండి. వాగులోకి వెళ్తున్నాడండి, నీళ్లు తాగేసాడండి. మళ్ళీ సాయంత్రం 4 ఎప్పుడవుతుంది? ఎన్ని గంటలకి? సాయంత్రం 4 ఎప్పుడవుతుంది? ఆకాశంగా చూస్తున్నాడండి. కావు 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 అనుకుంటూ కాకులు వచ్చేస్తున్నాయండి. అన్నం తెచ్చేది, రొట్టెలు ఇచ్చేసేయండి, తినేసేయండి, మాంసం ముక్కలు ఇచ్చేసేయండి, తినేసేయండి. ఇలా రోజు జరుగుతుంది. సుమారు రమారమి ఈ కేరీతు వాగు అనుభవం సంవత్సర కాలం జరిగింది. ఎంతకాలం అండి? సంవత్సర కాలం జరిగింది ఈ కేరీతు వాగు అనుభవం. ఈ సంవత్సర కాలం చూసి దేవుడితో అంటున్నాడు, ప్రభు ఒకసారి ఆగాను, చెప్పవా ఏంటి? రోజు కాకులు వస్తున్నాయి, అన్నం ఇస్తున్నాయి, అదే రొట్టెలు మాంసం ముక్కలు ఇస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి.
మరి ఈ రోజు నేను వాటి కోసం ఎదురు చూడాలా? నేను ప్రార్థన చేస్తాను, పాటలు పాడతాను, దేవుని చిత్తమైతే మోకరింతాను, అవసరమైతే 10 మందికి నీ స్వార్థ చెప్తాను. ఇవన్నీ చేసుకోవడానికి నాకు టైం కాల్తలేదయా. ఒక్కసారే 1,00,000 కాకులు పంపించేసి 1,00,000 రొట్టె ముక్కలో 1,00,000 మాంసం ముక్కలో తెచ్చేసి ఇక్కడ బడిచేస్తే వాటి బెంగ లేకుండా 1 నెల తింటాను ప్రభువా అని అన్నప్పుడు, రే అబ్బాయి నువ్వు చాలా తెలివైనోడు రా. దేవుడు ఏలైతే అంటున్నాడు, నువ్వు చాలా తెలివైనోడు రా అబ్బాయి. నువ్వు ఎంత తెలివైనోడు అంటే చెప్తాను నేను. రోజు కాకులు వస్తున్నాయి కదా, అన్నం వస్తున్నాయి కదా, తింటున్నావు కదా, అదే రొట్టె మాంసం ముక్కలు వస్తున్నాయి కదా, అవి తినేసి ప్రభువా ఈ దినం నీకు వందనాలు తండ్రి. ఏంటంటాం? నాకు పంపించినందుకు వందనాలు తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకుంటారు అబ్బాయి. రేపు మళ్ళా కాకులు రావాలా, కాకులు వస్తున్నాయి, తినేసి ప్రభువా నీకు వందనాలు తండ్రి. ఇలాగా రోజు జరుగుతుంటే రోజు నువ్వు నన్ను ఏం చేసుకుంటావు? జ్ఞాపకం చేసుకుంటావు. అదే నీకు 1 నెల రోజుల తరపడా పంపించేసాను అనుకో, ఈ 1 రోజులు తింటానే ఉంటావు, బాత్రూమ్కి వెళ్తూనే ఉంటావు, ఊరంతా తిరుగుతూనే ఉంటావు, అటు ఇటు తిరుగుతూ ఉంటావు. ఈ 1 రోజులు అయిపోయిన తర్వాత అయిపోయింది, కాకులు వస్తాయో ప్రభువా ఈ 1 రోజులు నాకు ఈ రొట్టె దాచి ఈ మాంసం పంపించినందుకు నీకు వందనాలు ప్రభువా. నెల తర్వాత ఇదిరా అబ్బాయి, రోజు పంపడానికి గల కారణం ఏంటి తెలుసా? రోజు ఆహారం కాకులతో ఏ రోజుకి ఆ రోజు నువ్వు నన్ను గుర్తు చేసుకుంటావని నేను నిన్ను నాలో దాచుకున్నాను. రోజు బైబిల్ చదవమని ఎందుకంటావు తెలుసా? రోజుకు దేవునికి దగ్గరగా ఉంటావని. రోజు నీవు పాటలు పాడమని ఎందుకంటావు తెలుసా? దేవునికి దగ్గరగా ఉంటావని. రోజు ప్రార్థన చేయమని ఎందుకంటావు తెలుసా? దేవునికి దగ్గరగా ఉండాలని. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ప్రభువా నాకు ఏ రోజుకి ఎంత కావాలో అంతే ప్రభువా. ఎక్కువ ఇచ్చావనుకో ఎక్కువైపోయి నేను మర్చిపోతాను, తక్కువ ఇచ్చావనుకో ఈ దేవుడు ఇంతే నన్ను కష్టపెడతాడు, ఇంతే నిన్ను తిట్టేసి నీకు దూరం అయిపోతాను. అటు తిట్టించుకొని వద్దు, ఇటు నాకు ఎక్కువే వద్దు, నాకు ఏ రోజు ఎంత కావాలో అంతే ప్రభువా. ఈ ప్రసంగం నేను 10 రోజుల నుంచి చాలా వేదనలో ఉన్నా. ఫైనాన్షియల్గా చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. కాలేజీలు తీశారు, వాళ్ళకి ఫీజులు కట్టాలి. ఆడి ఎంసెట్లో రేపు ఇంజనీరింగ్లో జాయిన్ అయితే ఆడికి ఫీజు కట్టాలి, వీడికి ఫీజు కట్టాలి. నేను ఆ కరెంటు పనులు మానేశా. మీరా వస్తే వస్తారు, లేదు. నాకు కొన్ని విధాలుగా కొన్ని బయట అవకాశాలు తగ్గిపోయినాయి. నా పరిస్థితి ఎలా ఉందంటే చాలా కష్టకాలంలో ఉంది. ఏంది ప్రభు నా పరిస్థితి? ఏంది నన్ను ఇలా ఎందుకు పిలిచావు? ఏంది నన్ను ఎందుకు ఇలా చేసావు అని దేవుణ్ణి మోకాళ్ళు వేసి అడిగినప్పుడు ఈ వాక్యం చూపించాడు. ఏం చూపించాడు? ఒరే అబ్బాయి జాన్ బుజ్జిబాబు, లేదు జాను, లేదు బుజ్జిబాబు, ఇంకేమైనా పేర్లు ఉన్నాయి నాకు. నిన్నెందుకు ఇలా ఆలోచన చేయడం మొదలు పెడుతున్నావు? 2018 సెప్టెంబర్ 18వ తారీఖున, రేపు 2024 సెప్టెంబర్ 18 వస్తే 6 years అవుతుంది నీ ఉద్యోగం పోయి. ఏ రోజన్నా పస్తున్నావా? నో. ఏ రోజన్నా నీ ఒంటి మీద బట్టలు లేవా? నో. ఏ రోజన్నా నీ పిల్లలకు బట్టలు లేవా? నో. మా పాస్టర్ గారు అంటున్నాడు, ఏ రోజన్నా ఒక చేరుకున్నావు 6 ఏళ్ళు? అమ్మ నా బిడ్డలకు అంటున్నారు కదా అమ్మ, సంగ బిడ్డలు నీకైనట్టు నాకు బిడ్డలే, నా బిడ్డలు నాకు అంటున్నారు. నువ్వు ఏ రోజన్నా చేరుకున్నావా? చీర వచ్చిందంతే. అది కాకుల ద్వారా వచ్చిందా, కంటైనర్ ద్వారా వచ్చిందా, సముద్ర మార్గం వచ్చిందా, బస్సు మార్గం వచ్చిందా? నో. నీ ఇంట్లోకి నీకు చీర వచ్చిందంటే అది దేవుడు పంపించాడంతే. పోనీ నేనన్నాను నీకు కొనలేదు, నేనన్నా కొనుక్కున్నానా? దేవుడు ఎంత మంచివాడంటే 6 సంవత్సరాలు అయిందండి ఉద్యోగం. ఎందుకు బెంగపడుతున్నావు? కాకులున్నాయి, వస్తాయి, తెస్తాయి, నీకు భోజనం పెడతాయి. సంతోషం. మొదటి పార్ట్ అయింది. 2వ వచనం నుంచి 7వ వచనం చాలా వివరణ ఉంది, టైం కొద్దిగా ఉంది. ఫస్ట్ పార్ట్లో ఏలియాని దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. 2వ పార్ట్లో దేవుడు ఏలియాకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆ ట్రైనింగ్లో 2వ వచనం నుంచి 7వ వచనం వరకు ఏలియాని దేవుడు తనలో దాచుకున్నాడు.
దాచుకున్న ఏలియాకు బోవు పెట్టాడు. కరువు సమయంలో దాచుకున్న ఏలియాకి నీళ్ళు ఇచ్చాడు. దాచుకున్న ఏలియాని దేవుడికి దగ్గర అవడానికి ఏలియా ఏకంగా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఏలియా. రెండో పాటలోకి వచ్చేద్దాం. ఇప్పుడు 8వ వచనం నుంచి 16వ వచనం వరకు ఈ పాటకి నేను సారెపెత్తే విధవరాలు. ఏంటండి? సారెపెత్తే విధవరాలు. ఈ పాటకి నేను పెట్టే పేరు ఏంటంటే విశ్వాసం. మొదటి పాటకి పేరేం పెట్టాను? దాచుకొనుట తనలో. ఈ పాటకి నేను విశ్వాసం అని పేరు పెట్టాను. చదువుదాం. 8వ వచనం చదువుదాం. అంతటి యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నీవు సీదోను పట్టణ సంబంధి అయిన సారెపెతను ఊరికి పోయి అచ్చట నుండుము. అచ్చట నిన్ను పోషించుటకు అచ్చటను ఒక విధవరాలకు నేను సెలవిచ్చితిని. చాలండి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఏలియా నీవు సీదోను ఊరికి పో. ప్రభా ఊరి పేరు మళ్ళీ చెప్పు. సీదోను అనే ఊరు. ప్రభు మళ్ళా చెప్పు. సీదోను ఊరు. ప్రభువా, ఈ కేరీతు వాగు దగ్గర నుంచి సీదోనికి వెళ్ళాలంటే మధ్యలో ఇశ్రాయేల్ ప్రజలు ఉంటారు. ఎవరుంటారు? ఇశ్రాయేల్ ప్రజలు ఉంటే నీకేటి ఇబ్బంది? నా ప్రజలు. అమ్మమ్మమ్మ, వాళ్ళు నీ ప్రజలైనా నా గోళ్ళ మీద నా బోర్డు ఎట్టేహారు. ఎలా పెట్టేహారు తెలుసా? నేను ఎవరిని సన్నిధిని నిలబడి ఈ మాట జరుగును గాకని పలికాను, 3 సంవత్సరాల మంచి అయినను వర్ష అయినను కురవదని ఈ మాట వాళ్ళకి తెలిసిపోయి నా ఫోటోలు తీసేసుకుని మనకి కరువు రావడానికి నీళ్లు లేడానికి పలానా ఏలే కారణమని ఆ ఇశ్రాయేల్ ప్రజలందరూ గోళ్ళ నా ఫోటోలు అంటించేశారు. ప్రభువా, ఈ కేరీతు వాగు దగ్గర నుంచి సీదోనికి వెళ్ళడానికి నాకు 3 రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఏంటండి? 3 రకాల ఇబ్బందులు ఉన్నాయి. అందులో మొదటి ఇబ్బంది ఏంటండి? నా ఫోటోలు అంటించారు. ఈయన పట్టుకున్నోడికి బహుమతి కూడా ప్రకటించారు. అంటే నేను చంపేద్దామనే ఏలియా దేవుణ్ణి అడుగుతున్నమాట. కేరీతు వాగు దగ్గర నుంచి సీదోనికి వెళ్ళాలంటే మధ్యలో ఇశ్రాయేల్ ఉన్నారు. ఇశ్రాయేల్ అందరూ బోట్లు పెట్టేశారు. అరే ఈ ఏలియా ఇది ఎక్కడైనా కనపడితే ఈయన చంపేయండి, నీకు 10,000 బహుమతి. ఎందుకు చంపేలా? వర్షం రాకుండా వేసాడు, మంచు కొరకుండా వేసాడు, నీళ్లు దొరకకుండా వేసాడు. మొదటి పాయింట్ నేను చూసుకుంటా. రెండో పాయింట్ ఏంటి? సీదోను పట్టణము యెజబెలు రాణి అలా నాన్న ఉండే ఊరికి 8 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? 8 కిలోమీటర్లు. ఆ ఊరిలోకి నేను వచ్చానంటే యెజబెలు రాణి యెజబెలు రాణి కొప్పురంపుతాడు. యెజబెలు రాణి అహాబు రాజు ఇద్దరు వచ్చి నన్ను ఏం చేస్తారు? చంపేస్తారు. నాకు అవసరం ప్రభువా? అక్కడికి వెళ్ళమంటావా? సరే, అది కూడా నేను చూసుకుంటా. మరి 3వ విషయం ఏంటి ప్రభు? పోయి విధవరాల దగ్గర పోమంటున్నావు ఏంటి? ఎవడన్నా డబ్బున్నదోడి దగ్గర పోమంటారు, నీళ్లున్నోడి దగ్గర పోమంటాడు ఏంటి? విధవరాల దగ్గర పోవాలా? భర్త లేడా? నన్ను ఎవరన్నా ఏమన్నా అనుకుంటే నా పరిస్థితి ఏంటి ప్రభువా? నాకు ఇబ్బంది ఉండదా ప్రభువా? నా పరిస్థితి ఏంటి ప్రభువా? నాయన నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళు. ఏంటి? నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళు. వెళ్ళాడు. తర్వాత వచనం చదువుదాం. 10వ వచనం. సారెపతి పోయి పట్టణపు గవి ఎద్దుకు రాగా విధవరాలు కట్టు వేసుకొని చూసి ఆమెను పిలిచి, త్రాగుటకే పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొని చిన్నను. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళాడు. గవిని అంటే తెలుసు కదండి, ఊరికి ఎంట్రన్స్లో ఆర్చ్ ఉంటుంది. మన జగ్గీశ్వరికి గవిన్లు ఎన్ని ఉన్నాయి చెప్పాలి? మన జగ్గీశ్వరికి 2 గవిన్లు ఉన్నాయి. పశువుల హాస్పిటల్ ఒక గవిని, సెన్సెట్ గడు అపార్ట్మెంట్ గడు ఒక గవిని. వీటికి ఆర్చిలు వేయలేదు, కానీ వైభవేంచర్లోకి వెళ్ళడానికి ఆర్చ్ చేశారు, అదొక గవిని. టౌన్షిప్లోకి వెళ్ళడానికి ఆర్చ్ చేశారు, అదొక గవిని. అలా గవిన్లు ఉన్నాయి. ఆ గవిని అద్దకు పోయి ఒక తెల్ల బట్టలు కట్టుకున్న స్త్రీ ఉంది. ఆమెను చూశాడు. అమ్మాయి వెళ్ళరా. ఏంటి నీకు అమ్మాయిలాగా కనపడుతుంది? నేను వచ్చింది త్రాగడానికి నీళ్ళు. ఏంటి? సంవత్సరం నుంచి వర్షం లేదు, నీకు తాగడానికి నేను నీళ్ళు ఇవ్వాలా? ఏమి ఇవ్వాలా? సరే ప్రభువా, నువ్వు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చినట్టున్నావు, నీకు తాగడానికి నీళ్లు నేను ఇస్తా, ఉన్నాయో లేదో చూసి వస్తానని విశ్వాసంతో. దేంతో? విశ్వాసంతో ఆమె వెళ్ళింది. వెనక్కి వెళ్ళింది.
వెళ్ళిన తర్వాత ఆమె అంటున్నాడు, నీళ్లు తెచ్చే లోపులోనే చదవండి, మళ్ళీ వెనక్కి పిలిచాడు ఆమెను. ఆమె నీళ్లు తేవచ్చుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేత్తో తీసుకోమని రమ్మని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్ళే లేవంటే రొట్టెని చేసుకురమ్మన్నాడు. రొట్టె చేయాలంటే ముందేం కావాలా? పిండి కావాలా, పిండిలో నీళ్లు కలపాలా, తర్వాత నూనె కావాలా. అగ్గి అంటే ఎండిపోయింది కాబట్టి పుల్లలు చాలా దొరుకుతాయి. నువ్వు పిండి కావాలా, నూనె కావాలా. ఏందండి ఈయన రావడమే అవడం మాకు తెలియదు. మీకు ఇంకో విషయం తెలుసండి, ఈమె ఇవన్నీ చేయడానికి విశ్వాసం ఏంటి తెలుసా? దేవుడు ముందు వచనంలో ఏం చెప్పాడు? ఒరబ్బాయ్, నువ్వు సీదోను పట్టణం ముందు సారెపతి అనే ఊరు ఉంటుంది, ఆ ఊరు దగ్గరికి వెళ్ళు, నువ్వు పెంచి పోషించబడతాను ఆ విధవరాలకి నేను. దేవుడు వాక్యంలో ఉందండి, నేను చెప్పాడంటే దేవుడు సారెపతి విధవరాలతో మాట్లాడి ఉంటాడు కదా, అమ్మాయి మీ ఊరు ఒక ప్రవక్త వస్తాడు, అతనికి భోజనం పెట్టు అనే మాట ఉంటుంది కదా అక్కడ. ఈ అమ్మాయి విశ్వసించింది ఎవరో వస్తారని. వచ్చాడు, నీళ్ళు అడిగాడు, తెమ్మన్నాడు, ఇంతలోనే రొట్టె అడిగింది. ఈమె చెప్తుంది అక్కడ ఎంత మంచి మాట తోడు చూడండి, యెహోవా జీవం తోడు చూడండి. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవం తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డులో కొంచెం నూనె నాయద్దున్నాయి, అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందే ఇంటికి పోయి చాలండి, ఒక్క నిమిషం ఆగండి. నీ యెహోవా జీవం తోడు. ఈమె ఎవరో తెలుసా అండి? ఈమె ఎవరో తెలుసా? ఈమె అమాలేకిరా. ఎవరండి? ఈమె దేవుని నమ్ముకున్న బిడ్డ కాదు, ఈమె దేవుని జనాంగం కాదు, ఈమె దేవుని నమ్ముకున్న బిడ్డ కాదు. ఈమె అంటుంది నీ దేవుడని యెహోవా జీవం తోడు. ఎలా గుర్తించిందండి? నీ దేవుడైన యెహోవా జీవం తోడు, యెహోవాని ఈమె ఎలా గుర్తించిందండి? రాత్రి కలలో దేవుడు మాట్లాడాడు ఆమెతోటి, అమ్మా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను, నేను వర్షాన్ని ఆపించింది నేను, మంచును ఆపించింది నేను, కరువు రప్పించింది నేను. ఇలాగ 3 సంవత్సరాలు నడిపిస్తా. ఆల్రెడీ 1 year అయిపోయింది, ఇంకొక 2 సంవత్సరాలు ఉన్నాయి. నీ దగ్గరికి ఒక ఆయన వస్తున్నాడు, ఆయనకి నువ్వు అన్నం పెట్టు అంటే నీ ఆ భాషలో రొట్టెని చేసి పెట్టు. దేవుణ్ణి ఎంత బాగా గుర్తించిందండి, ఎంత మంచి విశ్వాసం అండి ఇది. మీకు ఒక మాట చెప్తాను. గొలియాతు ఉన్నాడు కదా, గొలియాతుని చంపాలి. ఎవరు నేను చంపలేను అంటున్నాడు. దావీదు అంటున్నాడు నేను చంపేస్తానని వెళ్ళాడు. మధ్యదారిలోకి వెళ్ళి విశ్లేషణ అంతేది. మధ్యదారిలోకి వెళ్ళిన తర్వాత ప్రభువా ఆడేమో అన్ని మూరలు ఉన్నాడు, నేను సుత్తే ఎంత ఉన్నాను, నేను చంపడం అవసరమా? అదేదో నువ్వే చంపేచ్చు కదా. ఏంటండి అర్థమైందని నేను చెప్పింది? ఆడు అంతెత్తున్నాడు, నేను సుత్తి ఎంత ఉన్నాను, ఇక్కడ ఈ ఫిలిస్తీన్లు అందరూ తట్టున్నాడు, గడగడ లాడించేస్తున్నాడు, ఇశ్రాయేలు అందరూ గడగడ వణుకుపోతున్నారు, నువ్వే చంపేచ్చు కదా. దేవుడు అంటున్నాడు దావీదుతోటి, ఒరే నేను చంపేయగలను, నేను చంపేశాను అనుకో ఆ పేరు ఎవరికి వస్తుంది? నాకు వస్తుంది. నువ్వు ఇంత ఉన్నావు కదా పుట్టాడు, నువ్వు ఇంత రాయి తీసుకుని అని చెప్పేసావు అనుకో ఆ పేరు ఎవరికి వస్తుంది? నీకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ద్వారా దేవుడు విశ్వాసాన్ని బలపరచాలనుకుంటున్నాడు. అది దేవుని సిద్ధాంతం. మనం ఎలా ప్రార్థన చేస్తాం? ప్రభువా నీవే నిజమైన దేవుడు అయితే ఈ పక్క నాశనం అయిపోవాలి, అది చేస్తాం ప్రార్థన. ప్రభువా ఆయన నిజమైన దేవుడు కదా, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలి, నీవే నిజమైన దేవుడు అయితే ఇప్పుడే ఈ జ్వరం తగ్గిపోవాలి. బా నేను నిమిషి ఆల్లో మొన్నగా ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళిన తర్వాత ఆల్ నైట్ ప్రేయర్ అయిపోయింది, చాలా గొప్ప ఆరాధన చేశారు. మన పిల్లలు కూడా మంచి సంగీతం కూడా వేశారు. ఆఖరి ప్రార్థన నాకు ఇచ్చారు. ఇస్తే నేను ఒక మాట మాట్లాడాను. ఏం మాట్లాడంటే ప్రార్థనలు నాకు తెలియదు, ఆ పాస్టర్ గారు ఎక్కిన పాస్టర్ గారు చెప్తున్నారు. ఏమని మాట్లాడాను? ప్రభు ఇంతమంది దైవజనులు ఇంత అందంగా ఆరాధన చేస్తే, ఇంత మంచి సంగీతం కొడితే పైనుంచి నువ్వు కిందకి రాకమాంతావా అని ప్రార్థన చేశానంట. ఏం చేశాను? రాకమాంతావా అని ప్రార్థన చేశానంట. ఆయన లేచి అంటాడు, వచ్చిన పాస్టర్ గారు, ఈ ప్రార్థన చేసిన పాస్టర్ గారులు ఎవరు చేశారో నాకు తెలియదు కానీ నా మనస్సును హత్తుకునే ఒక మాట మాట్లాడాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రాకమాంతావా?
అన్నాను తప్ప నువ్వు రా అలే నేను దేవుణ్ణి ఏమనలేదు. నువ్వు రాకమాంత వచ్చి హంబుల్ రిక్వెస్ట్, ఒక విజ్ఞాపన, నువ్వు రాకమాంతావా? దావీదు అడుగుతున్నాడు, నువ్వు చంపేసి కదా. ఒరే పుట్టోడా దావీదు, ఆయన చంపాడనుకో ఆ పేరు నాకే వస్తుంది, నువ్వు వెళ్ళి చెప్పి, కత్తితో కాదు బళ్ళింతో కాదు, రాయి తీసుకుని చెప్పి ఇంకా మంచి పేరు వస్తుంది. ఎంత మంచి పేరు వస్తుంది తెలుసా? చక్రవర్తి అయిపోతావు, అంత మంచి పేరు. ప్రతిదీ దేవుడు నీ ద్వారా కార్యం చేద్దామని చూస్తాడు. నీ ఇంట్లో శ్రమ పెట్టాడా, నీ ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. నా ద్వారా నీకు శ్రమ వచ్చిందా, నీ ఇంట్లో దేవుడు కార్యం చేస్తాడు. నీ భర్త ద్వారా నీ ఇంట్లో శ్రమ వచ్చిందా, దేవుడు నీ ఇంట్లో కార్యం చేస్తాడు. బట్ సేమ్ టైం నువ్వు ఏం చేయాలంటే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఏం చేయాలి? విశ్వాసం కలిగి ఉండాలి. ఈవిడ అదే విశ్వాసం కనపరిచింది. ప్రభువా యెహోవా నీ జీవంతోడు, నా దగ్గర పిండి లేదు. వెంటనే మనోడు ఏం చేశాడు తెలుసండి? ఒక ఆజ్ఞ చేశాడు. ఎవరండి? ఏలియా. చదువు తల్లి, నువ్వు ఎంత స్పీడ్గా చెబితే అంత బేగా వాక్యం అయిపోద్ది. ఆ తొట్టిలో ఉన్న పిండి బుడ్డిలో నూనె అయిపోదు. ఆమేన్, ఆమేన్. ఏ మనిషాలు ఇచ్చాడండి? తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, అయిపోదు. ఏమి వెళ్ళింది, రోజు వండుతుంది, పొద్దునే వెళ్తుందండి, డబ్బా దగ్గరికి వెళ్తుందండి. చక్కగా ముగ్గురికి 3 అప్పాలు చేయడానికే పిండి ఉంటుంది, 3 అప్పాలు కాల్చడానికే నూనె ఉంటుంది. రోజు ఇదే పని దాదాపుగా సంవత్సరం పైబడి చేసింది. లాస్ట్కి వచ్చి ఏలే దగ్గరికి వచ్చి అంటుంది, ఏలే గారు రోజు దీన్ని ఏమంటారు, రొట్టెలు తయారు చేస్తున్నాను, డబ్బాలో పిండి వస్తుంది, మళ్ళీ అయిపోతుంది, మళ్ళీ పొద్దుట వెళ్తున్నాను, మళ్ళీ అయిపోతుంది. ఇన్ని బాధలు పడి బదులు ఒక లోడు పిండి, కొన్ని టన్నుల నూనె నువ్వు ప్రార్థన చేసి మా ఇంట్లో స్టాక్ పెట్టచ్చు కదా. ఎలాగా? మా ఇంట్లో స్టాక్ పెట్టచ్చు కదా. భలే దానివమ్మ, నీకు వచ్చిన డౌట్ నాకు అక్కడ వచ్చింది, ఇక్కడ ఇప్పుడు నీకే డౌట్ వచ్చిందో నాకు కూడా అదే డౌట్ వచ్చింది. అయ్యా కాకుల ద్వారా రోజు రొట్టెలేం పంపుతావు, ఒకేసారి 1,00,000 కాకులు ఇచ్చి పంపే అన్నాను. దేవుడు నాకు ఏం చెప్పాడు తెలుసా? ఓరి పిచ్చోడా, రోజు నువ్వు ఒకేసారి వేడెత్తే నువ్వు నన్ను మర్చిపోతావురా. కాబట్టి నాకు వచ్చిన డౌట్ నీకు వచ్చిందంటే నువ్వు మానవరాలు, నేను మానవరాలనే. కానీ ఆయన దేవుడే. దేవుడు ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఇంకా అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో. నీ పిండి అయిపోలేదు కదా, లేదు. నీ నూనె అయిపోలేదు కదా, అవ్వలేదు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కదా, ఉన్నావు. నీకు నీళ్లు దొరుకుతున్నాయి కదా, దొరుకుతున్నాయి. అలా తిని అలా బతికి నాకు పెట్టన్నది. ఇప్పుడు ఈమె చక్కగా తన విశ్వాసాన్ని కనుపరిచి, ఇంకా చాలా చెప్పచ్చు, 4 అయిపోయింది. ఇక ఆఖరి మాటలు ఈ 8 వచనాలు ఒక 5 నిమిషాల్లో లాగేస్తాను. ఈ విశ్వాసాన్ని బట్టి నీవు దేవునికి దగ్గరగా ఉంటావని సారెపతి విధవరాలు తన విశ్వాసాన్ని కనిపెట్టింది. ఇక 3వ పార్ట్కి వచ్చేద్దాం. 3వ పార్ట్లో ఏం జరుగుతుందంటే, ఈ సారెపతి విధవరాలు 17వ వచనం నుంచి 24వ వచనం వరకు తన కుమారుడు చచ్చిపోతాడు. ఎందువల్ల చచ్చిపోతాడు? వ్యాధి వచ్చి చచ్చిపోతాడు. ఏమొచ్చి చచ్చిపోతాడు? వ్యాధి వచ్చి చచ్చిపోతాడు. అయితే ఇందులో ఈవిడేం చేస్తుందంటే 3 మాటలు అడుగుతుంది ఈ వచనంలో సారెపతి విధవరాలు. ఇందులో ఈ 3 మాటల్లో ఆమె ఆఖరి మాట వచ్చేటప్పటికి మారు మనసు వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? మారు మనసు. మొట్టమొదటి మాట, దేవుడు తనలో దాచుకున్నాడు, ఏలియా స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. 2వ మాట, సారెపతి విధవరాలు తన విశ్వాసాన్ని బయలుపరిచి ఆ దైవజనుడు ఏం చెప్పాడో అది చేసింది. 3వ మాట, మారు మనసు పొందింది. అంతవరకు ఆ మారు మనసు పొందిందా? లేదు. దేవుడు అంటే తెలుసా? తెలీదు. ఈ యొక్క దైవజనుడు ప్రవర్తనను బట్టి, ఈ దైవజనుడి యొక్క నడవడికను బట్టి, ఇతను చేసే ప్రార్థనను బట్టి ఆమె ఏమైపోయింది తెలుసా? 24వ వచనం వచ్చేటోడికి మారు మనసు పొందింది. అందులో దైవజనుడు 3 మాటలు అడుగుతుంది. ముందు మొట్టమొదటి మాట నేను మీకు చూపెడతాను, చూడండి, చదవండి. 17వ వచనం. ఆ తర్వాత ఆ ఇంటి యజమానురాలైనా
అడిగా చూడండి 18వ వచనంలో, ఆ దైవజనుడా నా యొద్దకు ఎందుకు వచ్చావు? దైవజనుడా అసలు నా యొద్దకు ఎందుకు వచ్చావు? నువ్వు వచ్చి ఉండకపోతే మేము ఆ రోజే చచ్చిపోదాం. ఎలా చచ్చిపోదాం? ఆకలితో చచ్చిపోదాం. నా కొడుకు చచ్చిపోను, నేను చచ్చిపోను. ఈరోజు నా కొడుకు ఆకలితో చచ్చిపోలేదు, జబ్బుతో చచ్చిపోయాడు. ఇప్పుడు నా కొడుకు చచ్చిపోయి నేనుంటే నేను ఈ బాధ భరించగలనా? నేను అడుగుతున్న మొట్టమొదటి మాట, అసలు నువ్వు ఎందుకు వచ్చావు నా ఇంటికి? నిన్నెవడు రమ్మన్నాడు నా ఇంటికి? నిన్నెవడు పంపాడు నా ఇంటికి? దైవజనుడు వస్తే ఆమె వేసిన మొట్టమొదటి క్వశ్చన్, ఎందుకు వచ్చావు నా ఇంటికి? దైవజనుడు చెప్తున్నాడు, చదవండి. చాలండి. రెండో మాట ఏం చేస్తుందో తెలుసా? అసలు నువ్వు ఎందుకు వచ్చావు నా ఇంటికి? నా పాపాలు జ్ఞాపకం చేయడానికి వచ్చావు నువ్వు? ఏంటి ఏం చేసిన పాపం? అబద్ధమాడిందా? లేదు. భర్త చనిపోయాడు, వ్యభిచారించిందా? లేదు. ఎదుటోళ్ళకి సాయం చేయలేదా? చేసింది కదండి, చేసింది, మంచిదే కదా. ఏంటి పాపం? ఎవరైతే ప్రభువైన యేసును తన సొంత రక్షకునిగా అంగీకరించారో వారందరూ కూడా పాపులే. ఎవరైతే తన సొంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిసం తీసుకుంటారో వారు దేవుని యొద్ద తన తండ్రి యొద్ద, ఆయన ద్వారా తన తండ్రి యొద్దకు చేరతారు. ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఈమె తన పాప జీవితాన్ని గుర్తించింది. ఏం చేసింది? తన పాప జీవితాన్ని గుర్తించిందండి. మొట్టమొదటి అసలు నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు రాకపోయింటే నా పాపం బయటపడేది కాదు. ఇక్కడ కోపంగా మాట్లాడినండి, నిజం మాట్లాడిందండి ఈ స్త్రీ. ఏం మాట్లాడింది? కోపం మాట్లాడినా కానీ నిజం మాట్లాడింది. అసలు నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు? నువ్వు రాకపోతే నా పాపం బయలుపడింది. నా పాపం ద్వారా వచ్చే జీతం నా కొడుకు చచ్చిపోయాడు. ఏం చేశాడు? నా కొడుకు ఇప్పుడు ఏలియా గారు ఆలోచిస్తున్నారు, నీ ఇంటికి దేవుడు నన్ను ఎందుకు పంపించాడో నాకు ఇప్పుడు అర్థమైంది. ఏంటండి? నీ ఇంటికి దేవుడు నన్ను ఎందుకు పంపించాడో ఇప్పుడు నాకు అర్థమైంది. ఒక్క ఆత్మను రక్షించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ మందిరం ఎందుకు నిర్మించబడిందో రాను రోజుల్లో నాకు అర్థమవుతుంది, మీకు కూడా అర్థమవుతుంది. కొన్ని ఆత్మలను రక్షించడానికి. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా గ్రహించాడు, అయ్యా నువ్వు సీదోనైన పట్టణం పోరాబా అంటే, అబ్బా నన్ను అంతకి వెళ్ళమన్నావా ప్రభువా? నా ప్రవర్తన చూసి, నా మాట చూసి, నా దేవుడి నిజాయితీని చూసి ఈమె ఏం చేసింది? ఇప్పుడు మారు మనసు, పాపాన్ని, ఇంకా మారు మనసు పొందలే, పాపాన్ని గ్రహించింది. ఇప్పుడు నేను ఆయన ఏమన్నాడు? చదవండి, కంటిన్యూ, త్వరగా చదివామ్మ. నా మొరాలకించి ఈ చిన్నవానికి ప్రాణము మలరా రానిమ్మన్నప్పుడు వాడు బ్రతికెను. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ప్రారంభమై ఏలియా వరకు ఇంచుమించు 3000 సంవత్సరాల చరిత్ర ఉంది. బైబిల్ ప్రారంభమై ఏలియా వరకు ఈ 3000 సంవత్సరాల చరిత్రలో చచ్చిపోయినోడు తిరిగి లేచిన దాఖలాలు లేవు. ఉంటే చెప్పండి, నేను మీకు దాసోహం అయిపోతాను. ఇది కూడా సాయంత్రం ఆన్లైన్లో అప్లోడ్ అవుతుంది. మీరన్నా సరే ఉంటే చెప్పండి, మీరేం పని చెప్తే చేస్తాను. చచ్చిపోయినోడిని తిరిగి లమ్మని ప్రార్థన చేశాడు దేవుడికి. అవుతుందా? జరుగుతుందా? ఆనోకు చచ్చిపోకుండా వెళ్ళిపోయాడు దేవుడితోటి, కానీ ఆనోకు చచ్చిపోలేదు. ఎవడైనా సరే చచ్చిపోయాడు, చచ్చిపోయినాడు ఎవడో బ్రతకలేదు. మొట్టమొదటి మరణం బైబిల్లో చచ్చిపోయినోడు తిరిగి లేచినప్పుడు. ఏంటి? చచ్చిపోయినాడు బ్రతికిచ్చాడువే. ఇప్పటికీ సాధ్యం కాలేదండి, డాక్టర్లకు సాధ్యం కాలేదండి, దేవుని భక్తులకే సాధ్యమైందండి, మనుషులకు సాధ్యం కాలేదండి. యేసుబాబుకి సాధ్యమైంది, పౌలు గారికి సాధ్యమైంది, పేతురు గారికి సాధ్యమైంది, ఏలియా గారికి సాధ్యమైంది, వాళ్ళ శిష్యుడు ఎలీసాకి సాధ్యమైంది. ఇంకెవరికి సాధ్యం కాలేదండి. చచ్చిపోయినండి బతికింటే బతికేసాడు ఆ కుర్రాడు. మొట్టమొదటి మరణించిన వాడు తిరిగి లేవడం
టైం అయిపోయింది. ఆఖరి మాట చెప్పి ముగిచ్చేస్తా, ఇంకా చాలా ఉంది చదివితే. లాస్ట్ మాట చదివేయండి, 24వ వచనం చదివేయండి. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడే ఉన్నావనియు నీవు పలుకుచున్న మాట యెహోవా నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ స్త్రీ ఏమైందంటే, తన కుమారుడు ఎప్పుడైతే తిరిగి లేచాడో ఆ సాక్ష్యాన్ని చూసింది, ఆ కుర్రోడు లేచి తిరగడం చూసింది. తన చేతుల్లోనే చచ్చిపోయాడు, తన దగ్గరే మరణమైపోయాడు. ఏలియాని పట్టుకుని రాటించేసింది. ఎందుకు నా ఇంటికి వచ్చావు, ఎందుకు నా పాపాన్ని బయలుపరిచావు, నేను అన్ని దేవతలు పూజిస్తాను కదా, ఎందుకు నా పాపాన్ని బయలుపరిచావు. కుమారుడు బతికాడు. ఇప్పుడు అంటుంది, నీ దేవుడు నిజమైనా? చెప్పగలవా సాక్ష్యం? నువ్వు చెప్పగలవా సాక్ష్యం? ఏమని? నీ దేవుడు నిజమైన దేవుడు అని కాదు, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నన్ను పోషిస్తున్న దేవుడు, కాకుల ద్వారా పోషించిన దేవుడు, సారెపెత్తు పేద ద్వారా పోషించబడిన దేవుడు, దాచుకున్న దేవుడు, విశ్వాసం ఇచ్చిన దేవుడు, లాస్ట్ మారు మనసు ఇచ్చిన దేవుడు. చెప్పగలవా నువ్వు? నా దేవుడు నిజమైన దేవుడు. అలా నువ్వు చెప్పగలిగిన రోజున మందిరాల్లో కూర్చోవడానికి స్థలాలు ఉండవు. హల్లెలూయా. అలా నువ్వు ధైర్యంగా ఈదులో నిలబడి బాహాటంగా చెప్పగలిగిన రోజున ఈదుల్లో నిలబడడానికి స్థలాలు ఉండవు. హల్లెలూయా. పరలోకము స్థలాలు పెంచుకోవాలి దేవుడు. పరలోకంలో కూడా స్థలాలు సరిపోవు. చూడండి నా దేవుడు ఎంత గొప్పడో. ఒక అధ్యాయంలో ఎంత వివరణ ఉందండి. గంట అయింది నేను వాక్యం మొదలెట్టి, ఎంత వివరణ ఉంది. ఇలా బైబిల్లో ఇన్ని అధ్యాయాలు, సుమారు ఎన్ని అధ్యాయాలు ఉంటాయండి బైబిల్లో? 66 పుస్తకాలు ఉంటాయండి. అధ్యాయాలు 1200, 1100, 1200 మధ్యలో ఇలాగ ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క వారం చెప్తే అన్ని వారాలు 1100, 1200 వారాలు నేను బతికితేనంటారా? అంటే ఒక 20 ఏళ్ళు వస్తుందేమో అన్ని వందల వారాలు. అంటే అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఒక్క అధ్యాయం మీద ఇంత వ్యాఖ్యానం ఉంది. దేవుడి దినం మీతో మాట్లాడాడు. ఏలియాని ఏం చేసుకున్నాడు? దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏలియాని దేవుడు ఇప్పుడు సిద్ధపరిచిన దేవుడు, నేను కన్క్లూజింగ్ ఇవ్వకుండా ముగించేస్తాను. అయ్యగారు వాక్యం పుస్తకం మూసేసారు అనుకుంటున్నారు మీరు. 18వ అధ్యాయం వచ్చేటప్పటికి సిద్ధపరచుకున్నాడు కదా, ఏర్పరచుకున్నాడు, సిద్ధపరచుకున్నాడు, రెడీ అయిపోయాడు. ఫైటింగ్ చేయాలి కదా ఇప్పుడు, అంతేనా? ఫస్ట్ పిలిచాడు, ట్రైనింగ్ ఇచ్చాడు, ఇప్పుడు ఫైటింగ్ చేయాలి కదా. 18వ అధ్యాయంలో 20 నుంచి 25 వచనాల్లో కర్మేల్ పర్వతం మీద పోయి ఏలియా చేస్తున్నాడు ప్రార్థన. నేను ఎవరి సన్నిధిని నిలబడినో ఆ దేవుడే నిజమైన దేవుడైతే ఆకాశం నుంచి అగ్ని భూమి మీదకి వచ్చి ఈ కందకాల పైన ఉన్న ఎద్దులో ఉన్న ఆ కట్టె పొలాలను బడబడ దహించి వేయుడు కాకండి ప్రార్థన చేస్తే, ఈ ఒక్క ప్రార్థన కోసం అండి ఏలియాకు 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడండి. ఈ ప్రార్థన ఎంతసేపు చేశాడో తెలుసా అండి? 36 సెకండ్లు చేశాడండి. అంటే ఇంచుమించుగా 1/2 నిమిషం ఇంకా 6 సెకండ్లు ఎక్కువ. ఎన్ని సెకండ్లు చేశాడు? 36 సెకండ్. 36 సెకండ్ల ప్రార్థన కొరకు దేవుడు ఏలియాకి 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. ఈ ప్రార్థన ఎన్ని సెకండ్లు ఉంటా? ఏం చెప్పాను? 36 సెకండ్లు. మీకు చూపించిన అది టిక్ పెట్టేసుకోండి. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అమ్మా టిక్ పెట్టేసుకొని మీరు చదువుకోండి. మీకు రెఫరెన్స్ ఇచ్చేస్తాను. 18వ అధ్యాయము, ఒక నిమిషం అయిపోయింది, వచ్చిన చూపించేస్తా. 18వ అధ్యాయము 36వ వచనంకి వచ్చేయండి. అస్తమైన నైవేద్యం అర్పించే సమయం ప్రవక్త ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగో ప్రార్థన చేశాను. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా,
ఇశ్రాయేల్ మధ్య నీవు దేవుడు ఉన్నావు, నేను నీ సేవకుడై ఉన్నాను, ఈ కార్యములను నీ సెలవు చేత చేసివని ఈ దినం కనుపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవా నీవే దేవుడై ఉన్నావు. ఇక్కడ ఇందాక ఆ స్త్రీ ఏం చెప్పిందండి? యెహోవా నీవే దేవుడై ఉన్నావు. ఇదే మాట. ఈ ప్రార్థన కోసం కింద చదివితే అగ్ని వచ్చి ఆ బలి పశువులను కట్టెలను కాల్చి పాడేసింది. మరి ఇందులో మీరు అర్థం చేసుకుని, నేనే వాక్యం చెప్పలేదు, అధ్యాయము మీకు వివరించాను. ఇందులో ఏలియా పిలుపుని చెప్పాను. ఏలియా పిలుపులో 4 దేవుణ్ణి కలిగి ఉన్నాడు, 5 మాటలు దేవుణ్ణి కలిగి ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏలియా కనెక్ట్ అయిపోయాడు. యేసుబాబుని కూడా తీసుకెళ్తాడు, కార్డు మెళ్ళే వేసుకుంటాడు. ఇశ్రాయేల్ జీవం తోడు ప్రార్థన చేస్తాడు. ఆఖరణ దేవుడికి మానవుడికి మధ్యవర్తిగా ఉండి వాక్యం కూడా మొదటి వచనంలో 2వ వచనం నుంచి 8వ వచనం 7వ వచనం వరకు ఏలియాని దాచిన దేవుడు. ఏంటండి? 8 నుంచి 16 వరకు విశ్వాసం కనుపరిచిన దేవుడు. 17వ వచనం నుంచి 24